నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కమ్యూనిస్టులు ఈ మధ్య వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడేమో జై కొడుతున్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇప్పుడు జై కొడుతున్నారు? ఒక టైంలో ఎందుకు వ్యతిరేకించారు? అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఒక టైంలో కమ్యూనిస్టులు అందరూ వ్యతిరేకించారు, కానీ ఇప్పుడు విజయం అంటే ఇప్పుడు జై కొడుతున్నారు. ఎందుకు ఒక టైంలో ఎందుకు వ్యతిరేకించారు, ఇప్పుడు ఎందుకు జై అంటున్నారు? దాని వెనుక కారణాలు ఏంటి సార్? అసలు జనరల్గా ఏంటంటే కమ్యూనిస్టులు ప్రజల పక్షాన ఉంటారు. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాడటం అనేది వాళ్ళ సిద్ధాంతం. అందుకే ప్రభుత్వంలో ఎవరున్నా సరే వాళ్ళకి పడదు, వ్యతిరేకిస్తుంటారు. జనరల్గా ప్రభుత్వం ఉండేటువంటి వాళ్ళు ఏదో ఒక పాలసీ తీసుకుంటారు. ఆ పాలసీ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఆ నచ్చనటువంటి వాళ్ళ పక్షాన వీళ్ళు ఉంటారు. అయితే ఓవరాల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో కొన్ని సందర్భాల్లో వ్యతిరేకిస్తుంటారు, కొన్ని సందర్భాల్లో ఆమోదిస్తూ ఉంటారు. అది కూడా వ్యక్తులు. పార్టీ పరంగా ఓవరాల్గా పార్టీ సిద్ధాంతాన్ని చంద్రబాబు గారికి అనుకూలంగా చెప్పరు, కానీ చంద్రబాబు గారి కొన్ని అంశాలని, కొన్ని విధానాలను కూడా వాళ్ళు సమర్థిస్తూ ఉంటారు. ఉదాహరణకి కోనంనేని సాంబశివరావు గారు ఎమ్మెల్యే తెలంగాణ అసెంబ్లీలో ఉంటారు. ఆయన ఒకప్పుడు టూరిజం వ్యతిరేకించేటువంటి కమ్యూనిస్టులు ఇప్పుడు టూరిజమే, ఏ ఇజం లేదు, టూరిజమే ఉందని చెప్పి చంద్రబాబు గారు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చెప్పారు. అదే నిజం ఇప్పుడు అని చెప్పి ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఏమంటున్నారంటే సంతానమే సంపద అని అంటున్నారు. ఈ విషయంలో చాలామంది కమ్యూనిస్టులు విమర్శిస్తున్నారు. సిపిఐ నారాయణ గారు, ఆయన కమ్యూనిస్టుల్లో మనందరికీ తెలిసినటువంటి ఒక పెద్ద లీడరు, ఒక సీనియర్ లీడరు, సుదీర్ఘకాలం పాటు రాజకీయ ప్రయాణం చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి లీడరు. ఆయన చంద్రబాబు నాయుడు గారి పిల్లల్ని కనుకుంటున్నారు అందరినీ. ఆయనేమో ముగ్గురు పిల్లలకైతే 30,000, నాలుగో పిల్లలకైతే 40,000 అంటున్నారు. అవేమో డైపర్లకు కూడా సరిపోవు వాళ్ళకి. ఏం చెప్తున్నాడు ఆయన? ఆయనకి మతి భ్రమించింది అని చెప్పి మాట్లాడుతున్నారు నారాయణ గారు. విన్నాను సార్. అవును. అదే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య గారు. ఆయన ఏమంటున్నారు? నేను రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సంతానం సంపద అనేది కరెక్టేను, కాకపోతే మూడో బిడ్డకి 30,000, నాలుగో బిడ్డకి 40,000 కాదు, మూడో బిడ్డకి ఎకరం, నాలుగో బిడ్డకి 2 ఎకరాలు అట్టా భూమి ఇస్తే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది అని చెప్పి ఆయన సలహా ఇచ్చారు. దీని మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని మీద. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఏది చెప్పినా కానీ ముందు చూపుతో చెప్తుంటారు, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలాగా చెప్తుంటారు. ఎప్పుడైనా సరే భవిష్యత్ తరాలను ఉద్దేశించి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి వాళ్ళే లీడర్. లీడర్ అంటేనే అది. ముందు చూపుతోటి ముందుగా ఆలోచించేవాళ్ళు. అందరూ ఆలోచించినట్టు ఆలోచిస్తే లీడర్ కాదు, విజన్ తోటి ఆలోచించేటట్టు లీడరు. అందుకే చంద్రబాబు గారు లీడర్ అయ్యారు. 25 సంవత్సరాల క్రితం సాఫ్ట్వేర్ అన్నారు, కంప్యూటర్ అన్నారు. ఆ రోజున ఇదే కమ్యూనిస్టులు కంప్యూటర్ కూడిపెట్టుతుందా, ఈయనకు మతిపోయింది అని చెప్పి ఈయన విమర్శించారు. తర్వాత ప్రపంచ జీతగాడు అని చెప్పి ఈయన అన్నారు. ఇవాళ అనగలరా ఆయన్ని? లేదు. సాఫ్ట్వేర్ కంప్యూటర్ కూడిపెడుతుందా అని చెప్పి ఇవాళ కనుక ప్రశ్నిస్తే ఎవరైనా ఆ ప్రశ్నించేటువంటి వాళ్ళని ఎట చూస్తారు జనాలు? అదే 25 సంవత్సరాల క్రితం అయితే అనగలిగారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజునే కంప్యూటర్ అనేది ఒక విప్లవం తీసుకొస్తుంది, ఐటీ సాఫ్ట్వేర్ రంగం అనేది ఒక పెద్ద ఆర్థికపరమైనటువంటి మూలం కాబోతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు అప్పుడే. ఆ రోజున అవగాహన లేక వీళ్ళందరూ విమర్శించారు. ఆ రోజు మేము ప్రైమరీ స్టేజ్లో జర్నలిజంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్పింది మేము కూడా రాసాం. కానీ ఇవాళ మేము రాసినా ఒప్పుకోరు, వాళ్ళు చెప్పినా ఒప్పుకోరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి రోజుల్లో పిల్లలకు కొరత ఏర్పడుతుంది, పునరుత్పత్తి తగ్గిపోతుంది, పునరుత్పత్తి రేటు ఉండటం లేదు, కాబట్టి మీరు పిల్లల్ని కానండి, సంతానమే సంపద అని చెప్తున్నారు. దీని మీద రకరకాలుగా విమర్శిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. ఒక రకంగా కాదు, ముందు మీ కోడలను కనమని చెప్పి ఒకళ్ళు, నువ్వు కన్నావా, నువ్వే ఒకరితో సరిపెట్టావు కదా అని ఇంకొకళ్ళు, దేవాంశిని కనమని చెప్పు అని చెప్పి ఇంకొకళ్ళు, దేవాంశిని పెళ్లి చేయి తొందరగా, ఆయన్ని కలమని, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. సరే, నోరుంది కదా, ఏదైనా మాట్లాడతారు.
అవును. మైక్ ఉంది, మాట్లాడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకరితోటి ఎందుకు సరిపెట్టారు అనే దాని మీద ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. ఆరోగ్యపరమైనటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, అందుకే ఒకరితో సరిపెట్టామని చెప్పి. సరే ఇప్పుడు లోకేష్ గారు బ్రాహ్మణి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, వాళ్ళు వినాలని ఏముందా? వాళ్ళు సిటిజన్స్ కదా, వాళ్ళకు ఉండేటువంటి వ్యక్తిగతమైన స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. మరి వాళ్ళు ఏమంటారు, మీ ఇంట్లో వాళ్ళు వినకపోతే మేమెందుకు వినాలి అంటారు. వినమాకండి, చెప్పాల్సిన బాధ్యత అయింది. ఒక పెద్ద మనిషిగా, ఒక రాష్ట్ర అధినేతగా, ఒక విజనరీగా అందరి బాగు కోసం ఆయన చెప్తారు. వింటే వినండి, వినకపోతే వినమాకండి. మీకు నచ్చితే వినండి, నచ్చకపోతే వినమాకండి. చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఆయన చెప్తారు. వినకపోతే నిర్బంధంగా మీరు కానండి అని చెప్పట్లేదు కదా. ఆయన ఇదిగో ఇలా ఉంది పరిస్థితి, ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు తగ్గిపోతుంది, వృద్ధుల రేటు పెరుగుతుంది, కొత్త తరం రావట్లేదు, ఇది క్రైసిస్కి వెళ్ళిపోతుంది రాబోయే రోజుల్లో అని చెప్తున్నారు. దానికి ఉదాహరణ మనకు కనిపిస్తున్నాయి కదా, జపాను, కొరియా, అనేక దేశాలు కనబడుతున్నాయి, అమెరికా, అంతా సంతానోత్పత్తి రేటు తగ్గిపోతుంది. ఈవెన్ భారతదేశంలో కూడా తగ్గిపోయింది కదా. సో కాబట్టి ఇప్పుడు నేను నిన్ననే ఒక వీడియో చేశాను, జపాన్లో 90 లక్షల ఇళ్ళు ఖాళీ ఉన్నాయంట. ఎందుకు ఖాళీ ఉన్నాయి? కొత్త తరం లేదు, ఉన్న తరం ఏమో సిటీలకు వెళ్ళిపోయింది ఉపాధి అవకాశాల కోసం. గ్రామాలన్నీ ఇళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి, 90 లక్షల ఇళ్ళు ఖాళీ ఉన్నాయంట, నెక్స్ట్ జనరేషన్ లేక. సో కాబట్టి రాబోయే రోజుల్లో మనకు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. మానవ వృద్ధి అంటే కొత్త తరం లేకపోతే కనుక వృద్ధులు ఎక్కువైపోతారు, అంటే వయో భారం ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ ద్వారా ప్రొడక్షన్ రాదు, వృద్ధుల ద్వారా శ్రమశక్తి ఉండదు. వృద్ధులు శ్రమ చేయలేరు కదా, వయోభారం ఉన్నవాళ్ళు. సో శ్రమశక్తి లేనప్పుడు నీకు సంపద ఎలా వస్తుంది? శ్రమశక్తి ఎవరికి ఉంటుంది? యువతకు ఉంటుంది. యువత ఎక్కడ ఉంటే అక్కడే ఆర్థిక పరమైనటువంటి సమృద్ధి ఉంటుంది. ఇవాళ భారతదేశం ఎందుకు ఆర్థిక శక్తి ఎదుగుతుందని చెప్తున్నారంటే, ప్రపంచంలో అన్ని దేశాల కంటే యువశక్తి భారతదేశంలో ఎక్కువ ఉంది ఈ తరం, అందుకని చెప్తున్నారు. సో అందుకే రాబోయే రోజుల్లో వృద్ధులు పెరిగిపోయి యువత తగ్గిపోతుంది, నెక్స్ట్ తరం రాకపోతే. కాబట్టి ఆర్థికంగా నష్టపోతాము, శ్రమశక్తి రూపంలో నష్టపోతాము, అన్ని రకాలుగా నష్టపోతాం. కాబట్టి మీరు పిల్లల్ని కానండి అని చెప్తున్నారు, దానికి ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్తున్నారు. సరే, ఆ ప్రోత్సాహకాలు ఇప్పుడు ఈశ్వరి గారు అడిగినట్టు 3వ బిడ్డకి ఎకరం, 2వ బిడ్డకి 4 ఎకరాలు అడిగారు. ఓకే, అది ఆలోచిస్తారు, అసాధ్యమా సాధ్యం కాదా అని. అంటే అది ఇస్తే ఇంక పిల్లల్ని కానీ అవకాశం ఉందంటారు. అంతే కదా, వాళ్ళు ఏమంటారు, మీరు చెప్పినట్టు పిల్లల్ని అంటే డైపర్కి సరిపోవని నారాయణ గారు అంటున్నారు. అవును, డైపర్ కాదు, 1 ఎకరం పొలం ఇస్తే ఉపాధి అవకాశాలు వస్తాయి అని చెప్పి ఈశ్వరి గారు అంటున్నారు. ఇంకొకళ్ళు అంటారు, 1 కాదు 3వ బిడ్డకి 3 ఎకరాలు, 4వ బిడ్డకి 4 ఎకరాలు ఇవ్వమంటారు. పరిశీలిస్తారు, సాధ్యమైతే ఇస్తారు. అంత అవసరం అయింది అనుకో ఇస్తారేమో, అంత డిమాండ్ వచ్చి అంత అవసరం ఏర్పడితే చెప్పలేం కదా రాబోయే రోజులు. ఇప్పుడు చైనాలో ఏం చేస్తున్నారు, చైనాలో ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు కాపురం చేయడానికి పక్కన రూములు కట్టిస్తున్నారు. పిల్లలు పునరుత్పత్తి లేక, సంతానోత్పత్తి లేక. మరి ఇంతకుముందు ఒకరితో సరిపెట్టండి అని చెప్పారు, ఒకరికన్నా ఎక్కువ పుట్టిస్తే వాళ్ళు ఫైన్ వేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, చైనా ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళకి ఆఫీసుల పక్కనే రూములు కట్టిస్తున్నారు, మీరు సంసారం చేయండి అని, ఉద్యోగంతో పాటు సంసారం కూడా చేయండి అని. మరి ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని మీద ఇప్పుడు ఈశ్వరయ్య గారు ఆంధ్రప్రదేశ్ లీడర్, ఆయన ఇన్ఛార్జ్ సిపిఐ, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో సంతానం సంపద అని, దానికి ఒప్పుకొని ఇలా కాదు ఇలా ఇవ్వండి బెనిఫిట్స్ అని చెబుతున్నారు. నారాయణ గారు ఏం చెబుతున్నారు, ఆ డైపర్స్ సరిపోవు, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు, మాకెందుకు చెబుతావు అని చెప్పి నారాయణ గారు అంటున్నారు. అంటే కమ్యూనిస్టుల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, దీంట్లో ఉండొచ్చు, తప్పేం లేదు భిన్నాభిప్రాయాలు, కానీ అది కరెక్టా కాదా అనేది ముందు పబ్లిక్లో చర్చ జరగాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీగా ఆయన చెప్తున్నారు, చెప్పాల్సిన బాధ్యత కాబట్టి వినకపో. ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా క్యాంపెయిన్ చేస్తారు, మాకు ఓట్లు వేయండి అని చెప్తారు, అందరూ వేస్తారా? ఏరు కదా. అలానే చంద్రబాబు నాయుడు చెప్పింది నిజము, రాబోయే రోజుల్లో మనకి ఇలా ఇబ్బంది కలుగుతుంది, ఎంతమంది సంతానం ఉంటే అంత పెద్ద ఫ్యామిలీ, అంత సంపద ఉన్నట్టు అని అనుకున్నాం అనుకోండి, కంటారు, లేదంటే కనరు, అది వాళ్ళ ఇష్టం. చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయనకు ఉంది కాబట్టి ఆయన చెప్తున్నారు. సో దీంట్లో కమ్యూనిస్టులే భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ప్రజల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి, దాంట్లో తప్పులేదు. సో కాబట్టి కమ్యూనిస్టులు ఎట్టకేలకు కొంతమంది అన్నా చేయకూడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.